మటన్ పులుసు తింటే హ్మ్. మ్యాడ్ అయిపోవాలంతే. హ్మ్. ఇలాంటి టేస్ట్ దొరకాలే గానీ, మొత్తం ఊడ్చేత్తాం. ప్లేటంతా ఊడ్చేత్తాం. కన్నమ్మ మటన్ పులుసు యాక్చువల్‌గా వాళ్ళ హోమ్ చెఫ్‌తో చేసినటువంటి రెసిపీ. ఇది వాళ్ళకి బాగా నచ్చి, ఇక్కడ హైదరాబాద్‌లో ఈ అలంకార్‌లో కస్టమర్స్‌కి రుచి చూపించడం కోసం పెట్టిన రెసిపీ అనమాట. ఆహ్! వేడి వేడిగా ఉంది. మటన్ పీస్ కూడా భలే సాఫ్ట్‌గా ఉంది. ఆహాహాహా! నోరు కాలిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం ఎరగదీసింది. పెట్టంగానే మీ గుడివాడోళ్ళందరూ వచ్చేసారా? ఫస్ట్ గుడివాడోళ్ళేనండి. గుడిలోలేరు ఇంజినీరింగ్ కాలేజ్ మొత్తం ఆ! ప్రతి వీక్ వస్తానే ఉన్నారు. వస్తానే ఉన్నారు ఇంకా. గుడివాడ ఘాటంతా ఈ చికెన్ పులుసు, మటన్ పులుసులో తగులుతుంది. అటు ఆవకాయ, ఇటు చికెను. రెండిటి కాంబినేషన్ ఒకేసారి తింటుంటే గుడివాడలో అలంకార్ అంటే కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు, అదొక బ్రాండ్. అంతకు మించి ఒక లెగసీ అని చెప్తుంటుంటారు గుడివాడోళ్ళు. దాదాపు 55 ఏళ్లుగా గుడివాడ వాళ్ళను అలరించినటువంటి అలంకార్ రెస్టారెంట్ ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసింది. మరి హైదరాబాద్లో ఉన్న అలంకార్ రెస్టారెంట్కి మనం కూడా ఓసారి వెళ్ళొద్దాం రండి. గుడివాడ వాళ్ళకి అలంకార్ అంటే కేవలం హోటల్ కాదు, అదొక ట్రస్ట్, అదొక సెకండ్ హోమ్ అనమాట. గుడివాడ మిన్ను అక్క మనతో ఉన్నారు. అసలు మిన్ను అక్కని అడిగి ఆ అలంకార్ సంగతులు అన్నీ అలనాటి సంగతుల నుంచి తెలుసుకుందాం. హాయ్ అక్క, బాగున్నారా? హలో. హ్మ్. బ్రో బాగున్నాను. అసలు అలంకార్ అంటే గుడివాడోళ్ళకి కానీ, లేకపోతే మనకి అటు కృష్ణా జిల్లాలో కానీ చాలా అంటే చాలా బాగా ఫేమస్. ఎవరైనా గుడివాడ వస్తే ఖచ్చితంగా మీ అలంకార్కి వచ్చి ఆ ఫ్రై పీస్ బిర్యానీయో లేకపోతే ఏదో ఒకటి అక్కడ తిని వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు చాలామంది. అంత Yes. ట్రస్ట్ అలంకార్ అంటే. అవును. అక్కడ అలంకార్ సంగతులు, అసలు అలంకార్ అనే బ్రాండ్ ఎప్పుడు పుట్టింది అసలు? అలంకార్ అనేది 1968లో పుట్టిందండి. 1968 డెకేడ్స్. సో మా హ్మ్. ఫాదర్ స్టార్ట్ చేసింది. మీ సో ఫాదర్ పేరండి? వెంకటేశ్వరరావు గారండి. చంటి గారు అంటారు. అలియాస్ చంటి గారు. అలంకార్ అలంకార్ చంటి చంటి గారు గారు. అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు గుడివాడలో. ఆయన స్టార్ట్ చేశారండి. ఆయనే స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ మీ బ్రాండ్ ఏంటి? అలంకార్ అంతా అంటే కూడా లిక్కర్ లిక్కర్ ఫీల్డ్ లో ఎక్కువ ఉండేవారు. మొత్తం. ఆ! సో నేను ఇదివరకు చెప్పాను యాక్చువల్‌గా ఎన్టీ హ్మ్. రామారావు గారు హ్మ్. మద్యపాన నిషేధం చేశారు 94 ఆ ఓకే. టైంలో. హ్మ్. అప్పుడు మనం ఫ్యామిలీ రెస్టారెంట్ చేసాం హోటల్ దీన్ని. ఫీల్డ్ లోకి వచ్చారు. ఫ్యామిలీ యాహ్! రెస్టారెంట్. యాహ్! సో అప్పుడు దాకా ఇట్ వాస్ లిక్కర్ బిజినెస్. హ్మ్. ఆ తర్వాత మా ఈ హ్మ్. స్టాఫ్ హ్మ్. వీళ్ళందరూ హ్మ్. ఇక్కడే ఉంటాం, మీ హ్మ్. దగ్గరే ఉంటాం. ఇంకో హ్మ్. బిజినెస్ చూడు ఇప్పుడు మాకు తెలిసింది లిక్కర్ బిజినెస్, హ్మ్. ఫుడ్. ఓకే. సో ఇంకొక వేరే బిజినెస్ ఉండేది. బట్ వి హ్మ్. యూజ్డ్ టు మెయిన్‌లీ డిపెండ్ ఆన్ ద లిక్కర్ అన్నమాట. ఓకే అండి. ఓకే. సో దెన్ వి హాడ్ టు డూ సంథింగ్ న్యూ అని హ్మ్. చెప్పేసి ఇంకా హ్మ్. ఫుడ్‌తో స్టార్ట్ చేసాం. హ్మ్. మీ బ్రాండ్ పుట్టినప్పటి నుంచి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు గూడా అలా మీతో ట్రావెల్ చేస్తూనే యాహ్! ఉంటారంట గదండీ! అవునండి. హ్మ్. 90% మాతోనే ఉంటారండి. హ్మ్. అంటే ఎక్కడో హ్మ్. తప్పక వెళ్ళిపోవాల్సొచ్చినోళ్ళు కొంతమంది తప్పదులెండి ఉంటారండి. అదే. ఉంటారండి. కోర్స్ బట్ చాలా మంది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ అంటే మిమ్మల్ని అవునండి. అలా ట్రస్ట్ చేస్తూ మీతోనే ఉంటారండి. వాళ్ళ జర్నీని కూడా మీ బ్రాండ్‌తో పాటు అలా ముందుకెళ్ళడం అంటే అవును. చిన్న విషయం గాదు గదా! వాళ్ళే మా స్ట్రెంత్ అండి. హ్మ్. అంటే వాళ్ళ ఆహ్, అసలు మమ్మల్ని కూర్చోబెట్టి, హ్మ్. మమ్మల్ని టెన్షన్ పడకుండా హ్మ్. మాకు పని జేసి పెడతారు. హ్మ్. ఎందుకంటే మిగతాదంతా మేము జూసుకుంటాం గదండీ! హ్మ్. 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 వాళ్ళు టెన్షన్ పడేవంతా మా టెన్షనే గదా! హ్మ్. వాళ్ళదంతా. సో, అందుకే మా టెన్షన్ అంతా వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. వాళ్ళ టెన్షన్ మేము తీసుకుంటాం అంతే. సో సూపర్. సూపర్. సింపుల్. యాహ్! కానీ అలంకార్ అంటే గుడివాడలో ప్రతి ఒక్కరు కూడా అక్కడికెళ్లి రుచి చూడాలి అని అనుకుంటే ఉంటారు. అవును. బట్ దానికి పోటీగా చాలా హోటల్స్ వచ్చాయి. అసలు ఈ కాంపిటీషన్‌ని మీరు మొదటి నుంచి ఎలా తట్టుకున్నారు? అంటే 1968 నుంచి మీ బ్రాండ్ ఉందంటే చిన్న విషయం కాదు. అందులోకి హోటల్ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకున్నారు? తట్టుకొని ఎలా నిలబడగలిగారంటే ఏం చెప్తారు? నా జర్నీ స్టార్ట్ అయింది 96 అండి. హ్మ్. 96, 97 ఓకే. చెప్పాలంటే 97 సమ్మర్ హాలిడేస్ అనుకోండి. హ్మ్. సో, అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. హ్మ్. స్టార్ట్ అయినప్పుడు ఆ జర్నీలో హ్మ్. నే ఐ వాస్ వెరీ యంగ్ 15, 16 ఇయర్స్ ఉంటాయి నాకు. హ్మ్. వెన్ ఐ వాస్ ఇన్ ద హ్మ్. సో, అప్పుడు కాంపిటీషన్ ఏం తెలియలేదండి. ఒక హ్మ్. 3, 4 ఇయర్స్ తర్వాత హ్మ్. దెన్
మా హోటల్ చాలా సక్సెస్‌ఫుల్ అయింది. సో, ఆ టైంలో నాకు ఈ కాంపిటీషన్ ఇయన్నీ తెలీదండి. ఆ! నాకేం తెలుసంటే ఎవరన్నా వచ్చారండి. హ్మ్. సపోజ్ మీ వయసోళ్ళు వచ్చారు. ఇప్పుడు నా వయసోళ్ళు చాలా తక్కువ మంది హ్మ్. ఆ టైంలో ఉన్నప్పుడు. హ్మ్. 16 ఇయర్స్ ఓళ్ళు ఎవరు రెస్టారెంట్‌కొచ్చి భోంచేయరు గదా! హ్మ్. వచ్చేవాళ్ళందరూ 40+ 50+ వచ్చేవారు. అవును. వచ్చినోళ్ళందరూ నన్ను ఒక చిన్న కిడ్‌లానే ట్రీట్ చేసి హ్మ్. వాళ్ళకి ఏం చెప్తారు మాక్సిమం నాకు అరె! బావుందని చెప్పి ఎళ్ళేవారు. హ్మ్. ఆల్ యూజ్డ్ టు ఎంకరేజ్. సో, హ్మ్. ఎప్పుడు గుడివాడ వాళ్ళ దగ్గర నాకు నచ్చింది ఎంకరేజ్ అండి. హ్మ్. ఎప్పుడు మనల్ని తగ్గనివ్వరు. హ్మ్. సో, నాకు విషయంలో అయితే ఐ వాస్ బ్లెస్డ్ విత్ దట్. హ్మ్. అండ్ ఫుడ్ టేస్ట్ అనేసరికి మా ఫాదర్ ఉండేవారు అప్పట్లో. హ్మ్. సో, ఆయన ఉన్నన్నాళ్ళు ఆయన హ్మ్. దగ్గరే ఆయన రైట్ హ్యాండ్ నేను. హ్మ్. అన్నీ నేర్చుకున్నా. హ్మ్. ఆయన ఎలా నేర్పించేవారంటే నేను హ్మ్. కూర్చొని ఒకళ్ళు హ్మ్. లోపలికొచ్చేటప్పుడే హ్మ్. వాళ్ళెవరు ఏంటి అనేది నాకు చెప్పేవారు. ఆ అంటే వై ఒక బాండ్ క్రియేట్ చేసేవారనమాట అంటే కస్టమర్‌తో. ఎవరనేది హ్మ్. చెప్పేవారు. హ్మ్. మనం సో, హ్మ్. మా ఫాదర్‌దంతా హ్మ్. చాలా డిసిప్లిన్డ్ అండి. హ్మ్. హ్మ్. వెరీ డిసిప్లిన్డ్, వెరీ హ్మ్. స్ట్రిక్ట్. హ్మ్. నేను కంప్లీట్ అపోజిట్. ఫుల్ అల్లరి. చక్కగా అక్కడే ఆ! ఆడుకోవటం. హ్మ్. ఇప్పుడు 16 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు హ్మ్. కాలేజ్‌కెళ్తేనే కదా ఫ్రెండ్స్ అయ్యేది. అవును. నా ఫ్రెండ్స్ అంటే హ్మ్. అక్కడ ఫోటోలో ఉన్నోళ్ళే నా ఫ్రెండ్స్. హ్మ్. మా చెఫ్స్ ఉన్నారు చెఫ్స్. గదండీ! హ్మ్. ఆళ్ళే నా ఫ్రెండ్స్. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి గూడా నేనింకా హోటల్‌కి రానప్పుడు నాకు 9 ఇయర్స్, 10 ఇయర్స్ అప్పుడు గూడా హ్మ్. ద బాండ్ ఐ హాడ్ విత్ మై చెఫ్. హ్మ్. వాళ్ళు నన్ను బయటికెళ్ళాలంటే మా ఫాదర్ వాళ్ళకిచ్చి పంపించేవారు. హ్మ్. డైరీ మిల్క్ చాక్లేట్ కొనుక్కోవాలన్నా గూడా వాళ్ళే తీసుకెళ్ళేవారు. హ్మ్. అప్పట్లో తను మిల్క్ కాయటం అయి చేసేవాడు. మీరు హ్మ్. చూస్తే హ్మ్. ఆ ఫోటోలో ఉన్న అవునవును. పర్సన్ హ్మ్. సో, తను ఉపేందర్ అన్నమాట. హి ఈస్ మై ఓకే. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ హ్మ్. నాకున్నది. సో, నాకెలా ఉండేదంటే ఫ్రెండ్స్‌ని ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లనే ట్రీట్ చేసాం వాళ్ళని హ్మ్. మేము. అంటే ఇప్పటికే ఉన్నారండి? ఇప్పటికి ఉన్నాడండి లోపలున్నాడు. సూపర్. ఆ! సో, గ్రేట్ అసలు. వి హ్మ్. టుక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ చిన్న ఏజ్‌లో వచ్చాడు. హ్మ్. హి యూజ్డ్ టు బీ విత్ అస్ ఇంట్లో పిల్లల్ని ఆడించినట్లా నన్ను ఆడించి అట్లా తీసుకెళ్ళేవారన్నమాట. హ్మ్. అసలు గుడివాడ నుంచి హైదరాబాద్‌కి రావాలని ఆలోచన ఎందుకొచ్చిందసలు? కోవిడ్ వల్ల. హ్మ్. సో, కోవిడ్ రావటం హైదరాబాదొచ్చారు. హైదరాబాద్‌లో పెడితే బావుంటది. మనకు గుడివాడోళ్ళందరూ మిస్ అవుతున్నారిక్కడ అని అంటే ఏమన్నా హైదరాబాద్ అనుకున్నారా? ఇక నాకు సెకండ్ హోమ్ అయిపోయిందండి. ఓకే. ఆ! ఈ సెకండ్ హోమ్ అవ్వటం వల్ల దెన్ ఐ థాట్ హ్మ్. అంటే మనం ఉండాలి గదా! ఇక్కడ. సో, హ్మ్. అందుకని బికాజ్ ఐ యామ్ హియర్ హ్మ్. అలంకార్ ఈస్ హియర్. అంటే పెట్టంగానే మీ గుడివాడోళ్ళందరూ వచ్చేసారా? ఫస్ట్ గుడివాడోళ్ళేనండి. హ్మ్. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ మొత్తం ఆ! ప్రతి వీక్ వస్తానే ఉన్నారు. వస్తానే ఉన్నారు ఇంకా. గుడివాడలో సూపర్ హిట్ 'అలంకార్'. నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఫుడ్‌లో ఏదైనా చేంజెస్ అంటే స్పైసెస్‌లో అంటే కారం ఎక్కువైందని కొంతమంది గాని, లేకపోతే తక్కువైందని గాని ఇట్లాంటి కంప్లెయింట్స్ ఏమన్నా చూసారా మీరు? ఆఫ్‌కోర్స్ అండి. హ్మ్. కారమే లేదు. హ్మ్. చాలా కారం తక్కువుంది. కారం లేదన్నారా? ఆ! అసలు కారం లేదన్నారు. హ్మ్. హ్మ్. ఫస్టు అదేంటి కారం లేదంటున్నారు. ఎవరు అదే మన చూసినా గుడివాడలో స్పైసెసే లేవు. ఆ! మనం గుడివాడలో ఏమో సూపర్ హిట్. హ్మ్. అసలు ఎవరు తిన్నా ఏం కాదక్క బావుంది, హ్మ్. బావుంది. హ్మ్. సీ ఒక్కోసారి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అవును. ఉండొచ్చు. ఆ! ఆఫ్ కోర్స్. ఎవ్రి డే డిఫరెంట్ ఈస్ టేస్ట్ డిఫరెంట్. బడ్స్ యాహ్! ఉంటాయి డిఫరెంట్ గాబట్టి టేస్ట్ బడ్స్, డిఫరెంట్ డే. హ్మ్. ఈరోజు సిట్యుయేషన్ బట్టి ఈరోజు అవును. చూస్తే మీరు హ్మ్. గ్యాస్ లేదు. హ్మ్. మనం కట్టెల పొయ్యి మీద ఇంక చేసుకుంటాం. అందరికి తప్పని కష్టాల్లేండి తప్పని అవన్నీ. అలంకార్‌కొస్తే గుడివాడలో చాలా ఎక్కువగా ఏది ఇష్టపడేవారు? ఫ్రై అక్కడ పీస్ నేను బిర్యానీ. అడుగుతున్నా. హ్మ్. అదే చెప్తారా లేదా అనుకున్నాను. ఓన్లీ ఫ్రై ఫ్రై పీస్ పీస్ బిర్యానీ. బిర్యానీ. గుడివాడ అసలు ఆ ఫ్రై పీస్ బిర్యానీ కోసం మాత్రం అసలు పెద్ద యుద్ధమే అన్నమాట చాలా మంది. ఇక్కడ ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారు? సో, ఇక్కడ మనకి 50% గుడివాడ పీపుల్ వస్తున్నారండి. హ్మ్. అండ్ సో, వాళ్ళు ఆబ్వియస్‌లీ ఫ్రై పీస్ బిర్యానీయే. మాకొక స్టాండర్డ్ బిజినెస్ అనేది గుడివాడ హ్మ్. వాళ్ళైతే ఇక్కడే హ్మ్. ఆ పాత జనరేషన్ ఎవరైనా ఉండి హ్మ్. కంపల్సరీ వస్తున్నారు. అండ్ హ్మ్. రిపీటెడ్ ఈ 3 మంత్స్‌లోనే ఒక్కొక్కళ్ళు 5 టైమ్స్, 10 టైమ్స్ రిపీటెడ్ వచ్చినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. ఎవ్రీడే తీసుకెళ్ళేవాళ్ళు గూడా ఉన్నారు. సో, హ్మ్. అది మాకు స్టాండర్డ్ ఉంది. ఇదొక్కటి కాదు గదండీ. వి హావ్ టు డు మోర్ హియర్. అవును. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే ఇంకా చాలా ఉత్త గుడివాడ ఆ! అంట. పెద్ద దెన్ మెను. ఐ సా వాట్ వి హావ్ టు డు అని ఒక హ్మ్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. హ్మ్. దెన్ నేనేం చేశా అంటే ఫస్ట్ హ్మ్. చేంజ్ వాట్ వి డిడ్ ఫర్ హైదరాబాద్. హ్మ్. సో, మామూలుగా మనకి ఫ్రై పీస్ బిర్యానీ బోన్ ఉంటది. హ్మ్. అవును. సో, ఇక్కడంతా వెరీ క్లాస్. హ్మ్. బోన్‌లెస్ కావాలి. హ్మ్. నీట్‌గా ఉండాలి. హ్మ్. తగలకూడదు. స్పూన్‌తో తినాలి. అట్లా పెట్టుకుంటే కరిగిపోవాలి. ఆ! కరిగిపోవాలి. సో, దెన్ వి స్టార్టెడ్ బోన్‌లెస్ ఫ్రై పీస్ బిర్యానీ. బోన్‌లెస్ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్. సో, హ్మ్. చాలా నచ్చింది అందరికి. మరి స్పైస్ తక్కువ అనే వాళ్ళకి ఏం ఆ! చేస్తున్నారు? స్పైస్ తక్కువ అన్నోళ్ళకి హ్మ్. ఇప్పుడు ఒక 2 ఆప్షన్స్ పెట్టామండి. హ్మ్. ఒకటి పులుసు. హ్మ్. సో, కన్నమ్మ చికెన్ పులుసు, కన్నమ్మ మటన్ పులుసు. కన్నమ్మ చికెన్ పులుసు, కన్నమ్మ మటన్ పులుసు. సో, కన్నమ్మ ఈస్ హ్మ్. నా షీ కుక్స్ హ్మ్. ఫర్ మీ అండి. ఫుడ్ ఓకే. ఎవ్రీ డే. ఆహా!
ఆవిడ పేరు పెట్టారా? సో ఆ! అది చెప్పాలంటే ఆమె రెసిపీ అది. ఓకే. సో నాకు చెప్పాను కదండి, ఐ హ్మ్. ఆల్వేస్ వాంట్ టు గివ్ క్రెడిట్ టు మై హ్మ్. పీపుల్. యెస్. లైక్ హూఎవర్ హ్మ్. హ్యాస్ డన్ ఇట్, హ్మ్. దే షుడ్ ఎర్న్ ఇట్ అంతే. ఇట్స్ హ్మ్. నాట్ ఆర్స్. ఓకే. హ్మ్. సో దెన్ ఐ కన్నమ్మ మటన్ పులుసు లక్‌గా చాలా చాలా పాపులర్ అయింది. యాక్చువల్‌గా నచ్చింది మా దగ్గర అందరికి ఇంకా బాగా. నేను రీల్ హ్మ్. చేయలేదు. హ్మ్. ఒక 15 డేస్, 20 డేస్ నుంచి ఐ స్టార్టెడ్ సర్వింగ్ పీపుల్. హ్మ్. ప్లీజ్ ట్రై అని. బికాస్ ఐ హ్మ్. వాంటెడ్ టు నో హ్మ్. వెదర్ దే లైక్ ఇట్. ఓకే. ఎస్పెషల్లీ రాయలసీమ వాళ్ళంటే హ్మ్. దే ఆర్ లవింగ్ ఇట్. మొత్తం మీద ఎలా అనిపించింది హైదరాబాద్‌లో మీ అలంకార్ బ్రాండ్‌ని తీసుకురావడం? యాహ్! ఇప్పుడు హ్మ్. 50% ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. హ్మ్. హ్మ్. ఇంకో 50%ని సాటిస్ఫై హ్మ్. చేయాలంటే ఇది హైదరాబాద్ కాబట్టి. హ్మ్. సో ఫర్ దెమ్ వి స్టార్టెడ్ ఆఫ్ విత్ చికెన్ ఆవకాయ రైస్ హ్మ్. అండ్ దెన్ చికెన్ పులుసు, మటన్ పులుసు తింటే హ్మ్. మ్యాడ్ అయిపోతారండి. కన్నమ్మ మటన్ పులుసు. మ్యాడ్ అయిపోవాలంతే. హ్మ్. ఇది అంతేనా? మాత్రం హ్మ్. హ్మ్. బగారా విత్ హ్మ్. మటన్ పులుసు. ఓకే అండి. ఓకే. రైట్ అండి. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబాయ్ మీ పేరేం బాబాయ్? నా పేరు ఉపేంద్ర అండి. ఉపేంద్ర గారు. ఆ! నేను ఎప్పుడు జాయిన్ అయ్యారండి నా అలంకార్‌లో మీరు? 1979లో జాయిన్ అయ్యాను. 1979 నుంచి మీరు ఇక్కడే వీళ్ళతో పాటు జర్నీ వీళ్ళతో చేస్తున్నారు. జర్నీ చేస్తాను. ఎలా అనిపిస్తది? అంటే అప్పుడు చంటి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చండీగఢ్ ఉన్నప్పుడు అలా ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా అలా ఉంది. హ్మ్. ఇంతకాలం అసలు ఒక హోటల్‌లో పనిచేయడం అంటే అది మిరాకిల్ గదా! అంటే చాలా మంది ఉండరు అలాగా. ఉండరు. మీరెందుకున్నారంటే ఏం చెప్తారు? అంటే మాకు ఆళ్ళు వర్కర్‌లాగా చూడట్లేదు. వర్కల్లా చూడరు. చూడలేదు. హ్మ్. నేను నేను ఎక్కడికి వెళ్ళకుండా హ్మ్. వాళ్ళను కుటుంబ సభ్యుల్లా ఉంటున్నాను. కుటుంబ సభ్యుల్లా చూస్తారు. మీరు గూడా అలాగే అలాగే ఉంటారు. ఉంటాను. సూపర్ అది. హ్మ్. బాబాయ్ మీ పేరు బాబాయ్? నా పేరు సాయి. సాయి గారు. హ్మ్. సాయి 89 గారు మీరెప్పుడొచ్చారు? నేను 89 నుంచి వీళ్ళ దగ్గర చేస్తాను. ఇప్పుడు ఏ అవసరాలొచ్చినా, మాకు ఇబ్బందులొచ్చినా ఇప్పటికొచ్చి మాకు ఇబ్బందనేది కలగలేదు. హ్మ్. అన్నీ మాకు ముందే ఏంటి అట్టాగున్నావు? ఆ! మీ మొహం ఏంటి నీ చూసే ప్రాబ్లమ్? కనిపెట్టేస్తారు. ఆ! ఆ! పలానోడికి పలానా ఇబ్బందుంది. హ్మ్. ఎమ్మటే ముందు ఇచ్చేయండి. హ్మ్. ఆడు హుషారుగా ఉంటాడు హ్మ్. అని. హ్మ్. అర్ధరాత్రి పూటైనా సరే మాకు ఒంట్లో బాగోకపోయినా ఓ ఫోను చేస్తే ఇంటికి కారొచ్చేస్తది. హ్మ్. తీసుకునేది. సూపర్ గదా! అది. హ్మ్. ఇది మాకు కావాలి అని చెప్పి ఏనాడు మేము అడగలేదు. హ్మ్. ఆళ్ళంతటికి ఆళ్ళే మామూలుగా చేస్తారు. అంటే మీరందరే చిన్నప్పటి నుంచి అదే. మిను గారిని ఆ! పెంచారని కూడా చెప్తున్నారు ఆవిడ. మేము ఒక వర్కర్ లాగా, ఆళ్ళు ఒక ఓనర్ లాగా ఏదవుతూ లేదండి. ఇంటి దగ్గరైనా సరే, ఆళ్ళు ఎదురుగుండా కూర్చొని తింటాం, చెందుతాం. హ్మ్. అది. అంటే ఎట్లా అనిపించింది? అంటే ఒక రెస్టారెంట్‌లో, ఒక హోటల్‌లో హ్మ్. అంటే అక్కడ పనిచేసే వాళ్ళ చెఫ్స్ లేదండి. ఒక ఫ్యామిలీ. హ్మ్. ఫోటోస్‌ని కూడా అట్లా అసలు ఎక్కడా ఒక వాల్ మీద పెట్టరండి. పెట్టడం అంటే అదే. మీకెలా అనిపించింది అసలు బాబాయ్? మా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆనందంగా ఉందండి. ఇలా హ్మ్. పెట్టినందుకు. హ్మ్. గ్రేట్. ఆనందంగా, గర్వంగా ఉంది. నిజంగా అంటే మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. అదే. ఎందుకంటే ఏ రెస్టారెంట్‌కెళ్ళినా చెఫ్ హ్మ్. 2 నెలల్లో మానేసాడు, 3 అవునండి. నెలల్లో మానేసాడు. వాళ్ళందరూ కష్టాలు చెప్తూ ఉంటారు. అవును. అసలు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఒకే చోట కన్సిస్టెన్సీగా ఉండడం, మీరు వాళ్ళు కుటుంబ అదే. సభ్యుల్లా ఆ! కలిసిపోవడం నిజంగా అసలు హాట్స్ ఆఫ్. ఓకే. మీలాంటి వాళ్ళని కలవడం సంతోషం. ఒక రోజు నన్ను హ్మ్. వినమ్మ నాకు బైక్ కావాలన్నాడు. ఆ! నా వయసు 18 ఏళ్ళు. హ్మ్. నేను హ్మ్. బైక్ నేనే కొని ఇచ్చేదాన్ని. ఓకే. ఏది కావాలంటే అది ఎవ్రీ మాకు. మంత్ మా ఆ! డాడీ నాకు డబ్బులు ఇచ్చేవారు. హ్మ్. హ్మ్. ఆ ఇచ్చిన డబ్బుల్లో నేను హ్మ్. తనకి ఈఎంఐ కట్టి హ్మ్. బైక్ ఇప్పించేసా. అవును. మా డాడీకి తెలీదు ఇప్పించినట్టు. అంటే నాకు తెలీదు. హ్మ్. ఇప్పుడు నా వయసుకి నాకేం అది. తెలుస్తది వీళ్ళు. హ్మ్. నాకేం తెలుసంటే మా ఫ్రెండ్స్ ఈళ్ళే గదా! ఆ వీళ్ళకేమివ్వాలి? తెలియని వయసులోనే మీరు అలా చూసుకోవడం, యెస్. మేము అలా మీరు కూడా ఉండిపోవడం. ఇలా ఉండిపోవడం అనుకోకుండా అనేది అట్లా అది. అయిపోయింది సూపర్ నాకు. అదసలు. అంటే తెలియని వయసులో కూడా హ్మ్. మీరు ఎలా ఉండాలో ఉన్నారలా. అనుకోకుండా. ఆ! అప్పుడు ఇప్పుడు చదువుకునే వీళ్ళ రోజులు. పాప వీళ్ళ మేడం గారు పాప చదువుకునే రోజులు. హ్మ్. ఇప్పుడు మా పిల్లలంతా తను కూడా అంతే మాకు. మా అమ్మాయితో సమానం. హ్మ్. అది. ఆళ్ళేం వేరే కాదు, మేము వేరేం కాదు. హ్మ్. మాకు ఆడపిల్లలున్నారు. మాతో సమానమే. అది. సూపర్ సో బాబాయ్. ఇలా పాపకు ఒకరోజు ల్యాప్‌టాప్ హ్మ్. చదువుకుంటుంది. మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇద్దరు పిల్లలు. గ్రేట్. చాలా స్ట్రాంగ్ పోన్లేండి. అంతా చక్కగా సెటిల్డ్. చదివించారు. ఆళ్ళ పాప హ్మ్. కూడా అంతే ఫుల్లీ సెటిల్డ్ వాళ్ళంతా. గ్రేట్. ఒక బాబు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కూకట్పల్లి. పాపేమో తిరుపతి. మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు కదా! ఎలా ఉంది హైదరాబాద్? గుడివాడ నుంచి. అదే గుడి సారీ. ఆ! గుడివాడ నుంచి హైదరాబాద్ వచ్చారు కదా! మీకెలా ఉంది ఇప్పుడు? మాకు ఆనందంగా ఉంది. హ్మ్. పిల్లలకి దగ్గరగా వచ్చినట్టున్నారు కదా ఇప్పుడు. ఫ్రై పీస్ బిర్యానీ. అసలు అలంకార్ పేరు చెబితే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఈ ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. అసలు ఈ బిర్యానీ పేరు లేకుండా మనం అసలు అలంకార్ పేరు తలుచుకోలేం. అబ్బబ్బబ్బబ్బబ్బా!
ఎప్పుడో తిన్నాను, చాలా రోజులు అయింది. వీడియో చేయాలనుకున్నాను కానీ వీడియో చేయడం కుదరలేదు. కానీ గుడివాడ వెళ్ళినప్పుడు మాత్రం గుడివాడ అలంకార్ రెస్టారెంట్లో ఈ ఫ్రై పీస్ బిర్యానీని అయితే టేస్ట్ చేశా. అదే గుమ్మగుమ్మలు. ఓకే అండి, ఓకే. గుడివాడ అలంకార్ స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ. ఎస్పెషల్లీ గుడివాడలో ఇదిగో ఇది ఒక గ్రేవీ, స్పెషల్ గ్రేవీ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇది అక్కడ సర్వ్ చేసే తీరుతారు, చేయకపోతే కూడా ఊరుకోరనమాట. అంత చాలా 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 స్పెషల్ గ్రేవీ ఈ ఫ్రై పీస్తో ఈ గ్రేవీ అనమాట. ఊడుపు, ఇంకా మన అచ్చ తెలుగులో చెప్పాలంటే మంచి ఊడుపు అనమాట. ఈ ఊడుపు కలుపుకుని ఈ చికెన్ పీసు ఈ బిర్యానీలో టేస్ట్ చేస్తే మామూలుగా ఉండదు. జనరల్గా నేను ఈ గుడివాడ అలంకార్ అనేది ఎప్పుడో వీడియో చేయాలి, అంటే గుడివాడలో ఉన్న అలంకారు చాలాసార్లు ట్రై చేశాను. అప్పట్లో కొంచెం కుదరలేదు మొత్తం మీద. లోకల్ ఫ్లేవరే బ్రో. పీస్ కూడా అంటే అలంకార్ బిర్యానీ అంటే పీస్ కూడా ఇదిగో పెద్దగానే ఉంటుంది. ఇట్లా వేడిగా బాగా చేయి కాలిపోతుంది. బోన్లెస్ రోస్ట్. అక్కడైతే బోన్ బిర్యానీ ఉంటుంది మనకి గుడివాడలో. బట్ ఇక్కడ ఫ్రై పీస్ బోన్లెస్ స్పెషల్ హైదరాబాద్లో. సో కొంచెం ఇక్కడ అంతా కూడా బోన్లెస్ ఎక్కువగా తింటున్నారని చెప్పి స్పెషల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కోసం ఈ బోన్లెస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా ట్రై చేయొచ్చు. బోన్లెస్ చికెన్ ఫ్రై పీస్ అనమాట ఇది. అంటే బోన్తో తినలేము అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ మన హైదరాబాద్ అలంకార్ రెస్టారెంట్లో ఈ బోన్లెస్ చికెన్ ఫ్రై పీస్ కూడా అవైలబుల్గా ఉంది. టేస్ట్ మాత్రం అంటే అది బోన్ అయినా బోన్లెస్ అయినా టేస్ట్లో మాత్రం రాజీయే లేదు, అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రైస్ ఫ్లేవర్లోనే, ఆ బిర్యానీ రైస్ ఫ్లేవర్లోనే సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది. అంటే మీరు ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఇన్ని బిర్యానీలు తిని ఉంటారు కదా, బట్ ఈ గుడివాడ అలంకార్కి వస్తే ఏంటి స్పెషల్ అని చెప్తే మనకు ఆ ఓల్డ్ డేస్ ఆ ఫ్లేవర్ మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఆ ట్రెడిషనల్ ఆ ఓల్డ్ ఫ్లేవర్ తగలడానికి కారణం ఏంటంటే ఎప్పటి నుంచో ఈ అలంకార్ జర్నీలో భాగం అయిపోయినటువంటి చెఫ్స్ అనమాట. ఆనాటి నుంచి అంటే అలంకార్ చంటి గారు స్టార్ట్ చేసిన డేస్ నుంచి ఇప్పటి వరకు, అంటే అలంకార్ మిన్ను అక్క టైం వరకు కూడా కంటిన్యూ అవుతున్న చెఫ్స్ ఇప్పటికీ వీళ్ళ దగ్గర ఉండడం వల్ల అదే టేస్ట్ని వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతున్నారు. అంతేకాదు వాళ్ళ ట్రైనింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. ఏంది బాబా ఇది? మటన్ పులుసు, కన్నమ్మ మటన్ పులుసు. ఇందాక మిన్న ఒక చెప్పింది కదా, కన్నమ్మ మటన్ పులుసు వచ్చేసింది. సార్ బగారా రైస్లోకి అదే బిర్యానీలోకి బాగుంటుందా? ఇది ఇక్కడ వేసేయండి, ఇక్కడ వేసేయండి. బాబా కన్నమ్మ మటన్ పులుసు. ఇది యాక్చువల్గా వాళ్ళ హోమ్ చెఫ్తో చేసినటువంటి రెసిపీ. ఇది వాళ్ళకి బాగా నచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఈ అలంకార్లో కస్టమర్స్కి రుచి చూపించడం కోసం పెట్టిన రెసిపీ అనమాట. వేడిగా ఉంది. మటన్ పీస్ కూడా భలే సాఫ్ట్గా ఉంది. నోరు కాలిపోతుంది, బట్ టేస్ట్ మాత్రం ఎరగదీసింది. నిజంగానే పక్కా హోమ్లీ టేస్ట్ ఈ మటన్ పులుసు అయితే మస్ట్ ట్రై చేయడం అనమాట. ఈ గుడివాడ అలంకార్ రెస్టారెంట్లో ఈ ఫ్రై పీస్ బిర్యానీ తర్వాత
మస్ట్ ట్రై ఐటమ్ ఏది అంటే ఈ కన్నమ్మ మటన్ పులుసు. ఖచ్చితంగా ట్రై చేయండి, అదిరిపోయింది. వేడి వేడిగా ఈ కన్నమ్మ మటన్ పులుసు తింటే ఉందండి, అదిరిపోయింది. ఇలాంటి టేస్ట్ దొరకాలే కానీ మొత్తం ఊడ్చేస్తాం, ప్లేట్ అంతా ఊడ్చేస్తాం. ఐ థింక్ ఈ మటన్ పులుసు అయితే మాత్రం గుడివాడలో లేదు. మీరు గుడివాడలో అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మన గుడివాడ అలంకార రెస్టారెంట్లో ట్రై చేయండి. చికెన్ పులుసు వావ్, వేసేయండి, మధ్యలో వేసేయండి, ఒక పీస్ వేయండి చాలు. ఓకే అండి, ఓకే ఓకే. ఇందాక కన్నమ్మ మటన్ పులుసు తిన్నాం కదా, కన్నమ్మ చికెన్ పులుసు అనమాట ఇది. ఏదైనా నేను పులుసు కూరలు మంచి ముల్లగా కలుపుకొని తింటుంటే ఒక్కసారిగా అలా నోట్లో పెట్టుకోగానే ఆ జ్యూస్, ఆ స్పైసెస్ తిరగదీస్తాయి. కన్నమ్మ మటన్ పులుసు, చికెన్ పులుసు రెండు చాలా బాగున్నాయి. రెండింటి కంపారిజన్లో మాత్రం కన్నమ్మ మటన్ పులుసు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ చికెన్ కన్నా మటన్ చాలా సాఫ్ట్ ఉంది, అందుకని నోట్లో పెట్టుకోగానే అలా మెల్ట్ అయిపోతుంది. గుడివాడ ఘాట్ అంతా ఈ చికెన్ పులుసు మటన్ పులుసులో తగులుతుంది. చాలా చాలా బాగుంది. మన జనరల్గా గుడివాడ అయితే ఈ ఫ్రై పీస్ బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ఊడిపొకటి ఈ గ్రేవీ, స్పెషల్ గ్రేవీ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ అనమాట ఆ గ్రేవీ ఈ ఫ్రై పీస్ బిర్యానీ. అలాగే ఇక్కడైతే చికెన్ బోన్లెస్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా సర్వ్ చేస్తున్నారట. అలాగే ఇంకా వీళ్ళ దగ్గర అయితే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్స్ చెప్తాను. మొత్తం మెనూ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ మస్ట్ ట్రై ఐటమ్స్ వచ్చి కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే అంటే వెజ్లో కాంబినేషన్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్లో కాంబినేషన్స్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్లో అయితే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, చికెన్ మహారాణి, పన్నీర్ మహారాణి, అలంకార్ స్పెషల్ బోన్లెస్, అలంకార్ స్పెషల్ పన్నీరు. ఇంకా స్నాక్స్లో అయితే క్యాష్యూ నట్ పన్నీరు, క్రిస్పీ కార్న్ వడ. నాన్ వెజ్ అయితే అలంకార్ స్పెషల్ చికెను, క్యాష్యూ నట్ చికెను, చికెన్ డ్రై రోస్ట్. ఇవైతే మాత్రం మస్ట్ ట్రై అట, ట్రై చేయండి. మటన్లో, చికెన్లో అయితే కన్నమ్మ చికెన్ పులుసు ఒకటి, అలాగే మటన్లో అయితే కన్నమ్మ మటన్ పులుసు. ఇంకా చాలా ఉన్నాయి, బోన్లెస్ చికెన్ అని, చికెన్ రోస్ట్ అని, ప్రాన్స్ ఐటమ్స్ ఉన్నాయి, పుల్కాస్ ఉన్నాయి, చపాతీస్ ఉన్నాయి, బిర్యానీస్ లైక్ బగారా అండ్ ఫ్రై పీస్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మీకు మెనూ అయితే ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. విజువల్స్లో ఒకసారి మెనూని అయితే చూసి ప్రైసెస్ ఇవన్నీ కూడా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ చదివితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐటమ్స్ టైం టేకెన్. సో మీకు ఇక్కడంతా కూడా స్క్రీన్ మీద ఇవన్నీ విజిబిలిటీ కనిపిస్తుంది. ఏం బాబాయ్ ఇది? ఆవకాయ బిర్యానీ, ఆవకాయ చికెన్ బిర్యానీ. ఓకే, ఎవరికైతే ఈ గుడివాడ స్పైస్ లెవెల్స్ కూడా సరిపోవడం లేదో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా గుడివాడ అలంకార్లో క్రియేట్ చేసిన ఆవకాయ చికెన్ బిర్యానీ అట. బాబా అటు ఆవకాయ ఇటు చికెను రెండిటి కాంబినేషన్ ఒకేసారి తింటుంటే ఆస్వాదిస్తుంటే అద్భుతంగా ఉంది. నోట్లో పెట్టుకోగానే వెంటనే ఆవకాయ ముద్ద ఫీలు. మంచి సమ్మర్లో ఆవకాయ కలుపుకుని
నోట్లో పెట్టుకుంటే ఎలాంటి ఉండదో ఫీల్, ఆ ఫీల్ ఫస్ట్ వస్తుంది. తర్వాత దాని నెక్స్ట్ ఆ చికెన్ పీస్ తింటుంటే ఆ చికెన్ పీస్ కూడా ఆవకాయ ఫ్లేవర్లో తింటుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓవరాల్గా దాదాపు 55 ఏళ్ళ పైగా జర్నీని గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. గుడివాడ వాళ్ళు ఎవరైనా మిస్ అవుతున్నా, లేకపోతే ఆ చుట్టుపక్కల ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాళ్ళకి చాలా బాగా ఇష్టమైన గుడివాడ అలంకార్ రెస్టారెంట్ హైదరాబాద్ వచ్చింది కాబట్టి మీరు కూడా అక్కడ మిస్ అవుతున్నాను, నేను హైదరాబాద్లో ఉంటున్నాం ఎప్పటి నుంచో అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా రండి. లేదు అసలు గుడివాడ అలంకార్లో ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కానీ టేస్ట్ చేయాలని అనుకున్నాను అని అనుకున్న వాళ్ళు సైతం ఖచ్చితంగా రండి. అలాగే మంచి అథెంటిక్ అంటే చాలా ఓల్డ్ ఫ్లేవర్స్ ఉన్న రుచిని ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ గుడివాడ అలంకార్ రెస్టారెంట్కి అయితే రావచ్చు. గుడివాడ అలంకార్కి మరో ఒక సిగ్నేచర్ కూడా ఉంది. అంటే అక్కడ డైరెక్ట్ పేరులోనే ఉంటుంది ఫ్యామిలీ రెస్టారెంట్ అని. గుడివాడలో ఎవరైనా ఫ్యామిలీతో చక్కగా బయటికి వెళ్ళి భోజనం చేయాలి అనుకుంటే గుడివాడ చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎవరైనా మంచి ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఈ గుడివాడ అలంకార్ రెస్టారెంటే. ఇక్కడ కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా చాలా సింపుల్ యాంబియన్స్తో, చాలా ప్లెజెంట్ యాంబియన్స్తో ఇక్కడ గుడివాడ అలంకార్ రెస్టారెంట్ కూడా మీకోసం అయితే రెడీగా ఉంది. దీని అడ్రస్ వచ్చి అయ్యప్ప సొసైటీ, మాదాపూరు, వైన్ మార్ట్ ల్యాండ్ మార్క్ ఏదో అనుకుంటాను. ఈ పక్కన బ్యాక్ సైడ్ ఏదో వైన్ మార్ట్ ఉంది, దాని పక్కన రోడ్లోనే ఈ అయ్యప్ప సొసైటీలో ఈ గుడివాడ అలంకార్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. వాల్స్ మీద అయితే లోపలికి రాగానే వాల్స్ మీద అలనాటి చిత్రాలు, అంటే అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన కార్స్, అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో జర్నీ చేసిన చెఫ్స్ ఫొటోస్, అలా మొత్తం వాల్ అంతా కూడా అలాగే అలనాటి సినిమా ప్రముఖుల తో ఇక్కడ వాల్స్ అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయన్నమాట. చూస్తే లోపలికి రాగానే ఒక ఆ ఓల్డ్ ఆ వైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. కేవలం ఆ ఓల్డ్ వైబ్ మాత్రమే కాదు, ఆ ఓల్డ్ టేస్ట్ కూడా మనల్ని ఖచ్చితంగా పలకరిస్తుంది ఈ గుడివాడ అలంకార్ రెస్టారెంట్లో. మస్ట్ ట్రై ఐటమ్స్ మళ్ళీ చెప్తున్నాను, గుడివాడ అలంకార్ ఫ్రై పీస్ బిర్యానీ. దీని గురించి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, చాలామంది గుడివాడ వాళ్ళకి తెలుసు. అలాగే ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఐటమ్స్ వచ్చి కన్నమ్మ మటన్ పులుసు, కన్నమ్మ చికెన్ పులుసు, అలాగే ఈ ఆవకాయ బిర్యానీ. ఖచ్చితంగా ట్రై చేయండి, అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.